హాయ్ బడీస్, నేను మీ సౌత్ ఇండియన్ అమ్మాయి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. మా ఫ్రెండ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నా అని చెప్పింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మేము సెకండ్ టైం చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం ఏదో కొంచెం లైట్గా చేసింది, బట్ అది ఎవరికి సరిపోలేదు. అందరికీ అంత బాగా నచ్చేసింది. బట్ సెకండ్ టైం చేసుకునేటప్పుడు ఏదో కొంచెం తక్కువైంది, అంతగా టేస్ట్ సెట్ అవ్వలేదు ఫస్ట్ డే లాగా. సో సెకండ్ డే అది పనిగా చేసుకొని తింటుంటే, ఏదైనా ఆబ్వియస్గా శాంపుల్గా చేసుకొని తిందామంటే అది టేస్ట్ ఒక లెవెల్లో కుదిరిపోద్ది. అదే పనిగా చేసుకుందామంటే అది ఒక్కోసారి కుదరదు అనమాట. అలా ఉంటుంది వంటకాల్లో. బట్ నాకైతే ఎస్పెషల్గా నచ్చింది, ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి టేస్ట్ చేయలేదు. ఏదో సంథింగ్ చేస్తుంది అనుకున్నా కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఏం లేదండి, చాలా సింపుల్. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారనమాట. ఒక్కొక్క ఊరు సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు. మా సైడ్ అయితే వెల్లుల్లి కారం అని పిలుస్తారు. వెల్లుల్లి బాగా ఒలుచుకొని సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. అలానే మిక్సీకి అయితే పట్టుకోకండి, టేస్ట్ అస్సలు బాగా రాదు. దంచుకుంటేనే టేస్ట్ అది బాగా వస్తుంది. తర్వాత తిరగమాత వేసుకోవాలి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ ఆయిల్ అంతా దాంట్లోకి పట్టేస్తుంది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఇంకేముంది, లగిచ్చేయడమే. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎందుకులేండి, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, అంత బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాకైతే స్పెషల్గా నచ్చేసింది. నేను కారం ఎక్కువ తింటాను, అందులో నాకంటే ఎక్కువ కారం తింటుంది నా ఫ్రెండ్ అయితే. కారం తినే వాళ్ళకైతే ఇంక ఇంతకంటే మంచిది అని నేను చెప్పను. అలాగే కొంచెం వెల్లుల్లి కొంచెం మంచిది అంటారు హెల్త్కి. అలానే రోజైతే తినకండి, ఏది అతిగా తింటే అస్సలు మంచిది కాదంట. సో అన్నం అయితే కాలిపోతుంది. మా ఫ్రెండ్ ముద్దలు పెడుతుంది చేతిలో అలా కలిపి అలా ముద్ద పెడుతుంటే చేతిలో తింటుంటే అబ్బా ఎంత. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం అంటాం, మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.